యువత మత్తుకు బానిసవుతోంది. లిక్కర్ తర్వాత గంజాయి డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ డ్రగ్ కల్చర్ వెర్రితలలు వేస్తోంది. పబ్స్ మాటున యువతకు నిత్యం డ్రగ్స్ సప్లై అవుతున్నాయి. మాదక ద్రవ్యాలు యువతను మత్తులో ముంచేస్తున్నాయి. బంగారం లాంటి భవిష్యత్తును ఛిద్రం చేస్తున్నాయి. డ్రగ్స్ 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 ఎక్కడ చూసినా డ్రగ్స్. ఐటీ సిటీ హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారుతోందా? హైదరాబాద్ లో డ్రగ్స్ స్మగ్లర్లు పెడ్లర్లు రెచ్చిపోతున్నారా? ఐటీ ప్రొఫెషనల్స్ డాక్టర్లు యాక్టర్లు స్టూడెంట్సే లక్ష్యంగా గలీజ్ దందా చేస్తున్నారా? వీటికి అవుననే సమాధానాలు వస్తున్నాయి. సిటీలో ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ గలీజ్ దందాకు పబ్స్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. ఇది హైదరాబాద్ లో ఎవరినడిగినా చెప్పేస్తారు. గంజాయి లాంటి చీప్ డ్రగ్స్ తో పాటు ఇంటర్నేషనల్ స్థాయిలో ఖరీదైన మత్తు పదార్థాలు కొకైన్ లాంటివన్నీ పబ్లలోనే దొరుకుతున్నాయి. పబ్స్ పార్టీల్లో మాత్రమే కాకుండా ఫామ్ హౌస్ పార్టీలు ముజ్రా పార్టీలోనూ డ్రగ్స్ విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఇక్కడ పార్టీలో డ్రగ్స్ సప్లై చేస్తున్న నిర్వాహకులు దొరికితే దొంగ లేకుంటే దందా అన్న రీతిలో వ్యాపారం సాగిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇక పబ్స్ లో డ్రగ్స్ దందా విచ్చలవిడిగా సాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవైపు తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరోకు ఈగలని కొత్త పేరు పెట్టిన తర్వాత దాడులు ముమ్మరమయ్యాయి. తాజాగా రంగంలోకి దిగిన ఈగల్ టీం పబ్స్ మాటున డ్రగ్స్ దందా చేస్తున్న అతిపెద్ద రాకెట్ ను పట్టుకుంది. ఈ డ్రగ్ రాకెట్ లో కొంపల్లిలో ఉన్న మల్నాడు కిచెన్ యజమాని సూర్య కింగ్ పిన్ గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతను ఏకంగా హైదరాబాద్ లో 3 పబ్ల యజమానులతో నేరుగా కాంటాక్ట్ పెట్టుకుని డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా బయటపడింది. అంతేకాదు హైదరాబాద్ సమీపంలో ఉన్న ఓ రిసార్ట్ లో కూడా డ్రగ్స్ పార్టీలు ఏర్పాటు చేసినట్లుగా గుర్తించారు. సూర్య అనే వ్యక్తి ఏర్పాటు చేసిన పార్టీలో 23 మంది పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నట్లు విచారణలో వెల్లడయ్యింది. వీరు మాత్రమే కాదు, ప్రముఖ ఆసుపత్రిలో కార్డియాలజీ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ కూడా ఉన్నారు. ఆ డాక్టర్ సూర్య దగ్గర నుంచి దాదాపు 20 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కొంపల్లి కేంద్రంగా నడుస్తున్న ఈ డ్రగ్ దందాలో పోలీసులు 6గురిని అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి 2 నైజీరియన్లు ఈ డ్రగ్ ను హైదరాబాద్ కు తీసుకువస్తున్నట్లుగా గుర్తించారు. అయితే సూర్యకు డ్రగ్స్ డెలివరీ చేసే క్రమంలో నైజీరియన్స్ చాలా తెలివిగా వ్యవహరించారు. మహిళల చెప్పుల్లోని హై హిల్స్ లో పెట్టి నేరుగా సూర్యకు పంపిస్తున్నారు. వారిని పబ్బుల్లో పార్టీలకు అందిస్తున్నాడు సూర్య. కొన్ని సందర్భాల్లో హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల రేంజ్ లో ఉన్న రిసార్టుల్లోనూ డ్రగ్స్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా వరంగల్ కరీంనగర్ సమీపంలో ఉన్న రిసార్టులను ఎంగేజ్ చేసుకుని ఈ డ్రగ్స్ పార్టీలు ఏర్పాటు చేసినట్లు అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఇక సూర్యకు చెందిన మల్నాడు రిసార్ట్ తెలంగాణ రుచులకు చాలా ఫేమస్. ఎంబీఏ పూర్తి చేసిన సూర్య మొదట చిన్నగా ఈ రెస్టారెంట్ ను ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం కొంపల్లిలోని 5 అంతస్తుల భవనంలో మల్నాడు రెస్టారెంట్ నడుస్తోంది. బెంగళూరులోనే ఎంబీఏ చదివే సమయంలో సూర్యకి డ్రగ్స్ అలవాటయ్యింది. ఈ నేపథ్యంలోనే ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడ్డాయి. మరోవైపు ప్రతినిత్యం మల్నాడు రెస్టారెంట్ కు ప్రముఖులు వస్తుండటంతో వారితో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం కాస్త కలిసి డ్రగ్స్ తీసుకునే వరకు వెళ్లిపోయింది. ఇది అక్కడ వరకే పరిమితం చేస్తే బాగుండేది. సూర్యకి ఢిల్లీలో ఉన్న నిక్కీ జెర్రీ అనే 2 నైజీరియన్లతో గతం నుంచే పరిచయం ఉంది. ఇద్దరు కూడా హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీకి డ్రగ్స్ సరఫరా చేస్తుంటారు. ఈ 2 నైజీరియన్ల ద్వారా డ్రగ్స్ ను హైదరాబాద్ తెప్పించి తన వ్యాపారాన్ని విస్తరించుకున్నాడు సూర్య. కానీ అతను ఎప్పుడు కూడా నేరుగా వెళ్లి తీసుకోలేదు. ప్రతిసారి కూడా పార్సల్స్ రూపంలో తెప్పించుకునేవాడు. పలుమార్లు తినే ఆహార పదార్థాల రూపంలో డ్రగ్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని సందర్భాల్లో వివిధ వస్తువుల రూపంలో మాదక ద్రవ్యాలు హైదరాబాద్ కు చేరుకున్నాయి. ఈసారి మహిళల హై హిల్స్ చెప్పుల్లో పెట్టి డ్రగ్స్ వస్తున్నట్లుగా అధికారులకు సమాచారం వచ్చింది. ఈ సమాచారం మేరకు అధికారులు సూర్యపై నిఘా పెట్టారు. సూర్యకి డ్రగ్ పార్సల్ వచ్చిన వెంటనే అధికారులు రైడ్ చేశారు. అతన్ని విచారించినప్పుడు హైదరాబాద్ నగరంలోని ప్రముఖులు కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు తేనె తుట్టె కదిలింది. ఇప్పటి వరకు మనం ఏంటంటే ఇంతకుముందు ఏదైతే టీజీ న్యాబ్ అని ఉండేది, ఇప్పుడు ఈగల్ టీమ్గా మారింది. సో ఇంతకుముందు కంప్లీట్గా మేము పెడ్లర్స్ని సప్లయర్స్ని నైజీరియన్స్ని చాలా వరకు చేసాం. బట్ ఎవరిని చేసినా కూడా ఒక కన్స్యూమర్ బేస్ అనేది అయితే ఉంది. కొకైన్ కన్స్యూమర్ బేస్ ఒకటి ఉంది హైదరాబాద్లో. సో దాన్ని బ్రేక్ చేయాలి. ఎందుకంటే డిమాండ్ తగ్గిస్తే ఆటోమేటిక్గా ఇక్కడికి సప్లై అనేది కూడా తగ్గుతుంది. సో దానిలో భాగంగా చాలామంది కన్స్యూమర్స్ మీద కూడా ఎవరైతే యాక్టివ్ కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా సర్వేలెన్స్ పెట్టడం జరిగింది. సో దానిలో భాగంగా కొంతమందిని అబ్జర్వ్ చేస్తే దానిలో సూర్య రెడ్ హ్యాండెడ్గా మనకు డ్రగ్తో దొరకడం జరిగింది. సో దాని నుండి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళందరికీ పేర్లు కూడా బయటకు. హైదరాబాద్ లో హోటల్స్ పబ్బులు రెస్టారెంట్లు నిర్వహిస్తున్న వాళ్ల జాబితా సూర్య సెల్ ఫోన్ నుంచి బయటికి వచ్చింది. అంతేకాకుండా వీళ్లంతా కూడా డబ్బులను గూగుల్ పేతో ఇతర ఆన్లైన్ పేమెంట్ గేట్వేల ద్వారా సూర్యకు పంపినట్లుగా తేలింది. హైదరాబాద్ లో పెరుగుతున్న పబ్ కల్చరే డ్రగ్ దందాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది. సిటీలో ఏ పబ్ లో చూసినా డ్రగ్స్ దొరుకుతూనే ఉన్నాయి. నిజం చెప్పాలంటే డ్రగ్స్ సరఫరా చేస్తామనే సూచనలు ఇస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి పబ్ యాజమాన్యాలు. వీకెండ్లో అయితే ప్రత్యేకంగా పార్టీలు నిర్వహిస్తూ డ్రగ్స్ సప్లై చేస్తున్నాయి. దీంతో
వారాంతంలో పబ్స్ కస్టమర్ల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ లో కుప్పలు తెప్పలుగా ఉన్న పబ్స్ చుట్టే డ్రగ్స్ దందా అల్లుకుంది. దాదాపు అన్ని పబ్లలో ఈ గబ్బు దందా ఇల్లీగల్ గా నడుస్తోంది అన్నది బహిరంగ రహస్యం. చాలా చోట్ల యాజమాన్యాల్లో లేదా పబ్బుల్లో డీజేలుగా వ్యవహరిస్తున్న వాళ్ళు కన్స్యూమర్స్ కు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. తాజాగా ఈగల్ టీం అరెస్టు చేసిన 6గురిలో అందరూ వ్యాపారవేత్తలే ఉన్నారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యతో పాటు యశ్వంత్, జశ్వంత్, నవదీప్, పవన్, రాహుల్ ను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా హైదరాబాద్ లోనే పలు పబ్స్, రెస్టారెంట్స్ నడుపుతున్నారు. ఇక వీరిని నమ్ముకొని హైదరాబాద్ లోని పలు పబ్బుల యాజమాన్యాలు సైతం డ్రగ్స్ పార్టీలు అరేంజ్ చేశాయి. అలాంటి వాటిలో ప్రిజం పబ్, ఫామ్ పబ్, బర్డ్ బాక్స్ పబ్, బ్లాక్ 22 పబ్, వాక్కోరా పబ్, బ్రాడ్వే పబ్ల పైన కేసులు నమోదయ్యాయి. అటు క్వాక్ పబ్ రాజశేఖర్ తో పాటు కోరా పబ్ ఓనర్ పృథ్వీ వీరమాచినేని, బ్రాడ్వే పబ్ యజమాని రోహిత్ మాదిశెట్టిపై కేసులు పెట్టారు పోలీసులు. క్వాక్ పబ్, కోరా పబ్, బ్రాడ్వే పబ్ ఓనర్లతో కలిసి గతంలో పబ్ పార్టీలు నిర్వహించినట్లు మల్నాడు ఓనర్ సూర్య పోలీసుల విచారణలో వెల్లడించాడు. ములుగులోని ఓ రిసార్ట్లో పార్టీ నిర్వహించి డ్రగ్స్ సప్లై చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. మరోవైపు సూర్య దగ్గర నుంచి కోకైన్, ఓజీ కుష్ గంజాయి, ఎక్స్ట్రాసీ పిల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 10 గ్రాముల కోకైన్, 3.20 గ్రాముల ఓజీ కుష్ గంజాయి, 1.6 ఎక్స్ట్రాసీ పిల్స్ సీజ్ చేసినట్లుగా చెబుతున్నారు. వాటి విలువ లక్షల్లో ఉందంటున్నారు పోలీసులు. ఇంకా సూర్య డ్రగ్స్ దందాపై పోలీసులు కూపీలాగుతున్నారు. ఇంకా ఎవరైనా పబ్ యజమానులతో సూర్యకు లింకులున్నాయా? అంతేకాకుండా ఎవరైనా కన్స్యూమర్స్ కు కూడా ఆయన నేరుగా డ్రగ్స్ సరఫరా చేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూర్యను విచారించగా సంచలన విషయాలు వెల్లడయ్యాయి. దాదాపు 2021 నుంచే అతను డ్రగ్స్ దందా చేస్తున్నట్లు విచారణలో తేలిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 సార్లు డ్రగ్స్ ను నైజీరియన్ సరఫరాదారులు డెజ్మండ్, స్టాన్లీ, ప్రిన్స్, నిక్కీ, జెర్రీలతో పాటు హిమాయత్ నగర్ కు చెందిన హర్ష, కరీంనగర్ కు చెందిన సందీప్ జువ్వాడి, ఖాజాగూడకు చెందిన పల్లెపాక మోహన్ నుంచి కొనుగోలు చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. అంతేకాదు చాలాసార్లు స్నేహితులతో కలిసి గోవా, బెంగళూరుకు వెళ్లి అక్కడ నైజీరియన్ సప్లయర్స్ నుంచి డ్రగ్స్ కొని తీసుకున్నట్లు తెలిపాడు సూర్య. ఇక తాజాగా వెర్రీ బ్రాండ్ లేడీస్ చెప్పుల పేరుతో ఆర్డర్ బుక్ చేసుకున్నాడు. చెప్పు హీల్స్ కింది భాగంలో ఉన్న చిన్న గ్యాప్ లో డ్రగ్స్ పెట్టి కొరియర్ ద్వారా ఫాతిమా పేరు మీద తెప్పించుకున్నట్లు సూర్య ఈగల్ పోలీసులకు తెలిపాడు. మరోవైపు సూర్య నెట్వర్క్ లో జిమ్ నిర్వాహకులు, పలువురు టెక్కీలతో పాటు డాక్టర్స్, పబ్ డైరెక్టర్లు ఉన్నట్లు పోలీసులు కూపీలాగారు. పబ్లలో డ్రగ్స్ తీసుకున్న ఇతర ప్రముఖుల సమాచారానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. డ్రగ్స్ సేవించినా, కలిగి ఉన్నా, సప్లై చేసినా నేరమే అవుతుంది. కాబట్టి డ్రగ్స్ ఫ్రీ సిటీ అని కేవలం పోలీసులు, ప్రభుత్వం మాత్రమే కోరుకుంటే సరిపోదు. డ్రగ్స్ గురించి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపైన ఉందంటున్నారు పోలీసులు. ఒకవేళ ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే 1908కి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ కావాలంటే ఉక్కు పాదం మోపాల్సిందే. డ్రగ్స్ సప్లై చేస్తున్న వారి పీచమణచాల్సిందే. ఇప్పుడు ఇదే చేస్తోంది ఈగల్ టీం. కానీ పబ్స్ మాటున జరిగే గలీజ్ దందాకు చెక్ పెట్టినంత కాలం ఇది సాధ్యం కాదు అనేది నిపుణుల మాట. డ్రగ్ ఫ్రీ తెలంగాణ, డ్రగ్ ఫ్రీ హైదరాబాద్, ఇది అందరూ కోరుకునేది. ఎందుకంటే డ్రగ్స్ చేసే అరాచకం అంత ఇంత కాదు. డ్రగ్స్ మత్తు మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది, ఉన్మాదిలా మారుస్తుంది. ఫలితంగా సమాజంలో అలజడి రేగుతుంది. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఇటీవలి కాలంలో చూస్తే హైదరాబాద్లో డ్రగ్ కల్చర్ విపరీతంగా పెరిగింది. విద్యా సంస్థలు, కాలేజ్లు, ఐటీ ప్రొఫెషనల్స్ ఉండే ప్రాంతాలు, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇలా ఏ ప్రాంతం తీసుకున్నా అక్కడ డ్రగ్స్ లింకులు బయటపడుతున్నాయి. పోలీసుల దాడులకు భయపడకుండా చాలా మంది పెడ్లర్లు, స్మగ్లర్లు డ్రగ్ దందాకు తెరతీస్తున్నారు. పబ్ యాజమాన్యాలు సైతం కన్స్యూమర్స్ ను ఆకట్టుకునేందుకు డ్రగ్స్ సరఫరా మొదలుపెట్టాయి. అటు సిటీ శివార్లలో ఉన్న ఫామ్ హౌస్లో రేవ్ పార్టీలు, ముజ్రా పార్టీలు నిర్వహించేవారు వాటిలో తప్పకుండా డ్రగ్స్ వినియోగిస్తున్నారు. ఇటు గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలో కూడా డ్రగ్స్ వినియోగం పెరుగుతోంది. అంటే హైదరాబాద్లో మాదక ద్రవ్యాలు ఏ రేంజ్లో వినియోగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని జాతీయ రహదారుల ద్వారా డ్రగ్స్ హైదరాబాద్లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. అది కూడా పోలీసుల కళ్లు గప్పి సిటీలోకి తీసుకొస్తున్నారు. అయితే డ్రగ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ను మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఈగల్ టీం రైడ్స్ ముమ్మరం చేసింది. సిటీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు అమ్ముతున్నారు, హైదరాబాద్లో ఎవరు కొనుగోలు చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా సప్లై అవుతోంది, ఇలాంటి వాటిపై గట్టి నిఘా పెట్టింది ఈగల్ టీం. ముఖ్యంగా డ్రగ్స్ ను పట్టుకునేందుకు కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మరోవైపు స్నిఫర్ డాగ్స్ కు సైతం ప్రత్యేక శిక్షణ ఇచ్చి డ్రగ్స్ భర్తం పడుతున్నారు. అయితే హైదరాబాద్ లో సరఫరా అవుతున్న డ్రగ్స్ లో సింహభాగం పబ్స్ నుంచే సప్లై అవుతోందని తెలుస్తోంది. దీంతో పబ్స్ పై గట్టి నిఘా పెట్టిన టీజీ న్యాబ్ పోలీసులు దొరికిన వారిని దొరికినట్టు అరెస్ట్ చేస్తున్నారు.
ఇక డ్రగ్స్ వినియోగించిన వారితో పాటు పెడ్లర్లు, స్మగ్లర్లపై కఠినమైన సెక్షన్లు అమలు చేస్తున్నారు. నిజానికి పబ్ కల్చర్ ను కంట్రోల్ చేయని పక్షంలో డ్రగ్స్ కట్టడి సాధ్యం కాదనేది నిపుణులు చెప్తున్న మాట. సో డ్రగ్స్ సప్లై అవుతున్న పబ్స్ పైనే దృష్టి సారించాలని వారు సూచిస్తున్నారు. అంతకుముందు తెలంగాణ పోలీసులు గోవా పెడ్లర్లపై దృష్టి సారించారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు సరఫరా అవుతున్న డ్రగ్స్ ను నియంత్రించేందుకు ఆపరేషన్ నిర్వహించారు. కేవలం వారం రోజుల్లోనే 2 మేజర్ గ్యాంగ్లను అరెస్ట్ చేశారు. వారు దాచుంచిన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా 6.5 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు. అంటే ఓ రకంగా ఆ మాదక ద్రవ్యాలన్నీ హైదరాబాద్ కు సప్లై కాకుండా గోవాలోనే తుంచేశారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ పై సీరియస్ గా దృష్టి సారించింది. డ్రగ్స్ ను పట్టుకునేందుకు ఈగల్ టీమ్ కు ఫుల్ పవర్స్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు డ్రగ్స్ ఫ్రీ సిటీ కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు, నటులు ప్రచారం చేయాలని కోరారు. అటు విద్యా సంస్థలు కూడా యువత భవిష్యత్తు కోసం ఆలోచించాలని సూచించారు సీఎం రేవంత్. ఏదైనా విద్యా సంస్థ లేదా ఆ సంస్థ ఆవరణలో డ్రగ్స్ దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నుంచి పాఠశాల కళాశాలల యజమానులకు కూడా నేను సూచన చేస్తున్నా, రేపు మీ కళాశాలలో ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగితే దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు మీ మీద నమ్మకంతో, విశ్వాసంతో లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించి పిల్లల్ని మీ పాఠశాలలు, మీ కళాశాలలకు పంపిస్తే మీరు చదువు చెప్పడంతోనే మీ బాధ్యత అయిపోయింది అనుకుంటే కుదరదు. వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళు ఎలాంటి వ్యసనాలకు లోనవుతున్నారో పర్యవేక్షించాల్సిన బాధ్యత యాజమాన్యాల మీద ఉన్నది. రాబోయే రోజుల్లో మా డీజీపీ, నా యాంటీ నార్కటిక్స్ అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఏ కళాశాల, ఏ స్కూలు ప్రాంగణంలో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు దొరికితే యాజమాన్యాలను కూడా కేసుల్లో పెట్టండి. వాళ్ళ బాధ్యత. మనము నమ్మి మన పిల్లల్ని వాళ్ళ స్కూళ్ళకు, వాళ్ళ కాలేజీలకు పంపిస్తే లక్షలాది రూపాయల ఫీజులు కడితే వాళ్ళను పర్యవేక్షించకుండా, బాధ్యత తీసుకోకుండా ఫీజులు తీసుకుంటాం కానీ బాధ్యత తీసుకోము అంటే కుదరదు. మొత్తంగా డ్రగ్ ఫ్రీ సిటీ కావాలంటే నగరానికి అన్ని వైపులా ఉన్న రహదారుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే సిటీలోకి అనుమతించాలి. లోకల్ పెడ్లర్లపై నిఘా పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు పెడ్లర్లు, స్మగ్లర్లుగా పట్టుబడ్డవారు మళ్లీ జైలు నుంచి బయటకు రాని విధంగా కఠిన సెక్షన్ల కింద కేసులు వేయాలని సూచిస్తున్నారు. అలాగే నైజీరియా నుంచి వచ్చే వారిపై మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది.